ఫ్రెండ్స్, ది మమ్మీ ఈ మూవీ అయితే మనకి హాలీవుడ్ నుంచి అయితే మళ్ళీ రాబోతుంది అనమాట. మనకు వచ్చేసి ఇది ఒక కంప్లీట్ రీబూట్ అని చెప్పలేం కానీ వేరే జోనర్ రిలేటెడ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఒక హారర్ టైపు. సో ప్రీవియస్గా మనం చాలా మమ్మీ మూవీస్ అయితే చూసాం. మనం టామ్ క్రూజ్ చేసిన మమ్మీ మూవీ కానీ ఇలాంటివన్నీ చూసాం. బట్ అవి మనకు కొంచెం యాక్షన్ అడ్వెంచర్లో అయితే ఉంటాయి అనమాట. సో ఈ మూవీ అయితే మనకి కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. సో హారర్ అయితే ఉంటుంది దీంట్లో. సో దీనికి సంబంధించి మనకైతే ట్రైలర్ అయితే లాంచ్ అవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ ట్రైలర్ రివ్యూ చూద్దాం అండ్ అలానే మనం ట్రైలర్ చూస్తూ రియాక్షన్ కూడా ఇద్దాం అనమాట. సో ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్ ఇన్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మీలో ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి రియాక్షన్ వీడియోస్ నేను ఎప్పుడు పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఒక హైప్ ఇవ్వండి, ఛానల్కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్టార్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డైలాగ్ అంటున్నాడు అనమాట. ఇప్పుడు మీకు చూపించేదాన్ని చూసి మీ గుండెని రాయి చేసుకోండి అంటున్నాడు. అండ్ అలానే ఇక్కడ చూడండి, మనకి ఫ్రమ్ ది స్టూడియోస్ బాట్ బై ఈవిల్ డెడ్ రైజ్, ఈవిల్ డెడ్ సిరీస్ తీశారు కదా, సో వాళ్ళే మనకి ఈ మూవీ కూడా తీయడం జరుగుతుంది అనమాట. సో చూద్దాం. ఇంకా గుండె రాయి చేసుకోమన్నాడు ఎందుకు? వాళ్ళ నాన్నే కదా, కూతురుని చూడడానికి గుండె రాయి చేసుకోవడం ఎందుకు? చూద్దాం ఏమైనా ఎలిమెంట్స్ పెట్టారేమో. ఇది వాళ్ళ కూతురా? ఏంటి ఎలా అయిపోయింది? ఓకే. కాంచనా మూవీలో ఒక ఫస్ట్లో మనకి ఒక అమ్మాయి గోడలు గీకుతా చేతులన్నీ మెలబోయి అట్టుందయ్యా. హర్రర్ వైబ్స్ వస్తున్నాయి రోయ్. అబ్బో, జేమ్స్ వాన్ బ్లూమ్ ఫోటోలు తీస్తున్నారు. ఓకే, వీళ్ళ అమ్మాయి 8 years బ్యాకే మిస్ అయిపోయింది అనమాట. సో అప్పటి నుంచి మనకైతే కనపడడం లేదని అయితే మనకి వాళ్ళ ఫాదర్ అయితే చెప్తున్నాడు. సో ఇప్పుడు సడన్గా మనకి మిస్టీరియస్గా తనైతే దొరకడం జరిగింది. సో దాని గురించి ఇన్ డీటెయిల్గా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇంకా డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ చూడండి, ఏదో బాక్స్ ఓపెన్ చేశారు. వావ్, ఇక్కడ చూడండి ఒక సస్పెన్స్ అయితే బిల్డ్ చేశారనమాట. 8 ఏళ్ళప్పుడు వీళ్ళ కూతురు అయితే మిస్ అయింది. సో 3 ఏళ్ల క్రితం ఉన్న శవం పెట్టికలో వాళ్ళ కూతురు ఎలా ఉంది అనేదే ఒక మిస్టరీ అనమాట. సో యాంగ్జైటీ అయితే ఖచ్చితంగా బిల్డ్ చేస్తున్నారు వీళ్ళు. సో మూవీ అయితే చూడాలనే యాంగ్జైటీ అయితే అందరికి వస్తుంది దీంతో. సో ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఒక క్యూరియాసిటీ కదా. సో డెఫినెట్లీ మూవీకి అయితే ఇది చాలా చాలా హైప్ అవుతుంది అండ్ అలానే ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. సో ఎంగేజ్ చేయడానికి. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్దాం, మనకి ఏమైనా తెలుస్తాయేమో చూద్దాం. అది ఎలా వెళ్ళింది అని అడుగుతున్నాడు వాళ్ళ నాన్న. ఇదే వాళ్ళ నాన్న. వావ్, తనొక్కటే ఏదో మెంటల్ డిజార్డర్ మెంటల్ స్ట్రెస్లో లాగా ఏదో ఫీల్ అవుతుంది. సో వాళ్ళ నాన్న ఏం చేస్తుందని చూడంగానే చూసి పారిపోయింది ఒక్క నిమిషం. సో ఇవన్నీ హర్రర్ వైబ్స్ అయితే తెస్తున్నాయి అనమాట. సో ఇది చూడండి, ఇక్కడ యంగ్ ఎడ్యుకేటెడ్ క్యారియర్ అని అయితే మనకైతే చూపిస్తున్నారు. సంథింగ్ ఏదో ఇలా పిల్లలు మిస్ అయిపోయి అలా బయటపడడం ఒక శవపెట్టికల్లో నుంచి ఈజిప్ట్ దానికి అలాంటి రిలేటెడ్ అయితే ఉందన్నమాట. చూద్దాం ఇంకా డీటెయిల్గా. ఇక్కడేదో డైలాగ్ ఉంది, ఒక నిమిషం మిస్ అయ్యాం మనం ఆ డైలాగ్, సారీ అందుకే బ్యాక్ చేశాను. ఇది చూసాం. ఇంకా ఎంతమంది పిల్లలు దొరికారంటున్నారంటే, ఓరే నాయనో 57 మంది పిల్లలు ఉన్నారంట ఇంకా ఇలాగే. సో ఇంకా 57 మంది పిల్లలు తప్పిపోయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఇలాగే శవపెట్టకల్లో అయితే ఉన్నారని అయితే హింట్ ఇచ్చారు. సో మరి మూవీలో ఎలా ఉంటుందో, దీన్ని ఎలా నరేట్ చేస్తారు, ఎలా మనకు చెప్తారు అనేది అయితే చూడాలి. సో చాలా ఇంట్రెస్ట్ అండ్ అలానే క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట ఈ మూవీ మాత్రం. సో ఇక్కడ మళ్ళీ మనకైతే ఒక విజువల్ అయితే చూపించారు. సో ఇక్కడ చూడండి, నాకు తెలిసి ఇదిగోండి ఈజిప్ట్ లాంటిది ఒకటి పిరమిడ్ ఉంది. సో దాన్ని వీళ్ళు బయటకు తీస్తుంటే అక్కడి నుంచి శవాలు బయటకు వస్తున్నాయి అనిపిస్తుంది. సారీ శ్మశానాలు, సారీ ఆ శవపెట్టికలు అయితే అక్కడి నుంచి అయితే వీళ్ళు తీయడం జరుగుతుందని అయితే అనిపిస్తుంది. ఇందులో హీరో కూతురు పేరు కేటీ అనమాట. సో వాళ్ళ ఇంకొక తమ్ముడు లాంటి అనుకోవచ్చు, కేటీకి తమ్ముడు కానీ బ్రదర్ అన్న కానీ. సో తను అడుగుతున్నాడు కేటీకి ఏమైంది ఏంటనేది వాళ్ళ నాన్న అడుగుతున్నాడు అనమాట. సో దాని గురించి చూపిస్తాడు. వాళ్ళ నాన్న అడుగుతున్నాడు కేటీ. అబ్బో, తన మీద ఉన్న స్కిన్ అయితే వీళ్ళు తీయడం జరిగిందనమాట. సో దాన్ని టెస్ట్ చేయాలని అయితే చూస్తున్నారు. సంథింగ్ క్రీపీగా అయితే ఉంది ఇక్కడ. ఏదైనా మాట్లాడమని వాళ్ళ అమ్మ అడుగుతుంది. అబ్బో అబ్బో, హర్రర్ హర్రర్, చంపేస్తుంది ఒక్కొక్కరిని. ఒక్కొక్కరిని నరికి చంపేస్తుంది అయ్యా, ఒక్కొక్కరిని మామూలుగా కాదు. ఒక ఆమె వచ్చి ఆమె అనగానే చేయి కటక్కని కొరికేసింది. ఏంద్రా బాబు ఎట్టుంది క్రీపీగా. సారీ ఇంకా చూద్దాం. ఓరే నాయనా,
ఒక్క నిమిషం నాకైతే మైండ్ పోయిందయ్యా అసలకి. ఏందిరా బాబు! ఈ ట్రైలర్ ఎలా ఉంది? ఎంత క్రీపీగా, ఎంత డార్క్‌గా అయితే ఉందనమాట. సో, మనకి 'కంజూరింగ్' మూవీలో మనకి ఇంత భయమైతే ఉండదు. 1, 2 సీన్‌లు ఉంటాయి గానీ, సో, దీంట్లో మనకైతే మనకి తన కూతురు కేటీ దొరికిన కాడి నుంచి తను చేసే చేష్టలు, తను చేసే పనుల వల్ల వాళ్ళందరూ టెన్షన్ పుట్టడాలు అండ్ అలానే అవన్నీ భయంకరంగా అనిపించడాలు ఇదంతా చూపిస్తున్నారనమాట. అండ్ అలానే మనకి 'ది మమ్మీలో' అందరూ బాడీకి కట్టుల్లా చుట్టేస్తారు కదా! సో, దీంట్లో కూడా చుట్టారేమో అనుకుంటా. సో, తనైతే అది తన స్కిన్‌తో పాటయితే బయటకొస్తుందనమాట. అది చాలా క్రీపీగా ఉంది. సో, కొంచెం ఇబ్బందిగా అనిపించిందనమాట. అండ్ అలానే కొన్ని సీన్స్ అయితే మనకి ఒక్కసారిగా అలా జంప్ స్కేర్ సీన్స్ ఉంటాయి చూడండి. అవైతే చూపించారు ట్రైలర్‌లో. అవి మాత్రం డెఫినెట్‌లీ థియేటర్‌లో బాగా వర్క్ అవుతాయి. సో, సీట్ ఎడ్జ్‌లో కూర్చొని చూడొచ్చనమాట. అంత క్రీపీగా ఉంటాయి. అంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి ఆ సీన్స్. అండ్ అలానే ఆ పాపని క్యూర్ చేయడానికైతే కొంతమంది ప్రే చేస్తారు కదా నన్స్. వాళ్ళనైతే తీసుకొస్తే వాళ్ళకి కూడా యాంటీ అయ్యి వాళ్ళని కూడా చంపడానికైతే ప్రయత్నిస్తుంది. సో, అసలు ఆ ఫ్యామిలీకి ఏమైందనేదైతే మొత్తం ఉంటుందనమాట. సో, ఇప్పుడు మనకి వాళ్ళ కూతురు 8 ఇయర్స్ బ్యాక్ తప్పిపోయి 3000 సంవత్సరాల క్రితం ఉన్న సమాధిలోకి ఎలా వచ్చిందనేదే మనకైతే మెయిన్ హైలైట్ అని చెప్పుకోవాలి. సో, తనలాగే మనకి ఇంకా 57 మంది కూడా ఉన్నారంట. సో, ఏం జరుగుతుంది ఏంటనేదైతే చూడాలి. మూవీ అయితే చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసిందండి. అలానే మనకి హారర్ వైబ్స్ కూడా ఇచ్చింది కాబట్టి డెఫినెట్‌లీ అయితే థియేటర్‌లో చూడాల్సిన సినిమానే. సో, ఎందుకంటే మనం హారర్ మూవీస్ హాలీవుడ్ నుంచి వచ్చి చాలా రోజులైపోతుంది. అండ్ అందులోను మనకి ఈ వచ్చిన సీన్స్ కూడా మనకి 2, 3 జంప్ స్కేర్స్ తప్ప మూవీ మొత్తం హారర్ అనిపించట్లేదు. సో, ఇదైతే మనకైతే ఆ హారర్ ఫీలింగ్‌ని అయితే సాటిస్ఫై చేసిద్దనైతే అనిపిస్తుందనమాట ఈ ట్రైలర్ చూస్తుంటే. సో, మూవీ కూడా ఇలానే ఉంటుందనైతే అనుకుంటున్నాను. సో, ఇదనమాట ఈరోజు వీడియో. సో, మీరు గాని మమ్మీ ట్రైలర్ చూసుంటే మీకెలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి గైస్. సో, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. బై బాయ్.